ఏమండి? అమ్మా! అయ్యో ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి? నీ చెల్లెలు కూతురు నా చెయ్యి కాల్చేసింది వదినా. ఎలా వాత పడిందో చూడు. చూడన్నయ్య, చూడు. పార్వతి చూడు. అమ్మా చూడవే. ఆద్య కాల్చిందా? నాకు తెలియకుండా ఎప్పుడు కాల్చింది? అన్నయ్య, అసలు ఈ ఇంట్లో నాకు రక్షణే కరువు అయిందన్నయ్య. నన్ను ఇది బతకనివ్వదు. అమ్మో, అందర్నీ చంపుకు తింటూ నన్ను బ్రతకనివ్వదు అంటుందేంటి? ఇదే పెద్ద రాక్షస అయితేను. మళ్ళీ ఏమైంది పద్మా? ఏమైందని అడుగుతావేంటి? చేసిన దీన్ని అడుగు. నేనేమీ చేయలేదు పెద్దమ్మ. ఏమీ తెలియనట్టు నంగరాజు మాటలన్నీ మాట్లాడకే. అన్నయ్య, నేను పెళ్ళిళ్ళు పేరాయిని తీసుకొచ్చాను కదా, అతను చూడమని కొన్ని ఫోటోలు ఇచ్చాడు. మా నాన్న మేము అవి చూసుకుంటూ ఉంటే ఆగమేఘాల మీద వచ్చి ఫోటోలన్నీ లాక్కుని పొయ్యిలో వేసింది. ఎందుకమ్మా అలా పడేసావని అడిగిన పాపానికి అత్తయ్య నన్ను కూడా చూడకుండా పొయ్యిలో కాలే కట్టెని తీసుకొచ్చి వాత పెట్టింది. పెద్దమ్మ చెయ్యక తప్పదు మంచి కై చెడ్డ. చూస్తావేంటి పార్వతి, చెప్పు. అది ఫోటోలు నిప్పులో వేయడం వరకు ఉన్నాను, కానీ ఆద్య పద్మావతినికి నిప్పు పెట్టేటప్పుడు నేను లేను బావగారు. నీకేం తెలుసు? నువ్వు ఇటు వెళ్ళాక పెళ్లి ఆలోచన వస్తే వాతలు పెడతాను, పెళ్లి చేస్తే తగల పెడతాను అంది. అమ్మ తోడన్నయ్యా. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద ఒట్టేస్తున్నావేంటే? వాత కనిపిస్తుంది కదా, నీ మీద ఒట్టేసిన ఏం కాదులే అమ్మా.